బావా ఇంద్రుడా ఇంకేముంది కొంప మునిగింది ఆ ముసలానికి నన్నిచ్చి పెళ్లి చేయటానికి మా అయ్య ఒప్పుకున్నాడు. నువ్వు చేసుకుని చెప్పే కావాలంటే అని చేసుకోమన్నా లాభం లేదు బావా. మా అయ్య మొండి పెట్టి పెట్టాడు. నా కాళ్ళు చేతులు కట్టయినా ఆ ముసలానికి ఇచ్చేస్తానంటున్నాడు. చచ్చిపోతా బావా. నువ్వు చచ్చిపోతావా? అయితే ఫోన్ చేస్తావు. ఏంటి బావా? నేను చచ్చిపోతా. ఇద్దరం హాయిగా చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అక్కడ మా తాత ఉన్నాడు, మా అత్తుంది, మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. అక్కడికి మీ అబ్బాయి అట్ట అవుతారనే చూస్తాను. మా అయ్య చచ్చి అక్కడికి వస్తే ఆడు చచ్చినా తావుడు. ఆడు మహాపాపి. ఆడు చస్తే నరకానికి వెళ్తాడు, స్వర్గానికి మాత్రం రాడు. మరి చచ్చిపోతావా? అయితే నడు, ఇద్దరం కట్టగట్టుకుని ఆ కోనేరులో దూకుదాం. వద్దు బావా, అందులో కప్పలుంటాయి. పోనీ ఊరేసు కదా. గొంతు నొప్పి బావా. అబ్బా నీతో అట్టాగా చచ్చేది. నిమిషం తిందాం. చేదు బావా. బెల్లం కలుపుకుంటే పోయే. విషయం ఎక్కడిది? ఇంకెక్కడిది ఏమిటి? ఆ వైద్యుడు ముసలాడు ఉన్నాడుగా, వాడి దగ్గర కొనుక్కుంటే పోయే. బావా ఎన్ని పావుల బుట్లో పెట్టావు గాని ఆ పేనాసి ముసలాన్ని బుట్లో పెట్టలేకపోయావు. ముసలాడు ముసలాడు తిరగా. ఇక్కడి నుంచి నువ్వు నాతోవే రా. ఎక్కడి బావా? రా. అన్ని తలుపుల మీద నేను వేసిన గుర్తులే ఉన్నాయి. దొంగనాయాల డబ్బు కాసిపడి ఇదంతా వైద్యుడు చేసిన మోసమై ఉంటుంది. మీరంతా ఇక్కడే తక్కండి, నేను వెళ్ళి వాడిని లాక్కొస్తాను.